ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. దేవుని కృపను బట్టి ఈరోజు ఒక చక్కని మాటతో మిమ్మల్ని విష్ చేయడానికి వచ్చున్నాను. ఇట్స్ మిస్టీ, నిజంగా చాలా చల్లని ప్రదేశంలో, ఒరిస్సా అనే ప్రాంతంలో ఉన్నాను నేను. ఒక మంచి వాక్యాన్ని మీకు చదివి వినిపించడానికి ప్రయాసపడుతున్నాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాటను మీకు ఒక మాట చూపిస్తున్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై దావీదు కుమార్ 1వ అధ్యాయంలో 21వ వచనం ఇలా ఉంది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. యేసు అని పేరు నాకు రక్షకుడు అని అర్థము. అలాగే ఆయన ఏం చేస్తాడంట, తన ప్రజల్ని పాపం నుండి రక్షిస్తాడు, మరణం నుండి రక్షిస్తాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే పాపం నుండి రక్షించడానికి, మరణం నుండి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చున్నారండి. యేసయ్యని ఎందుకు మరి ప్రజలు తృణీకరిస్తారో తెలియదు, కానీ ఈ యొక్క మనకి ట్రెడిషన్స్గా వచ్చిన ఆచారాలు, ట్రెడిషన్స్గా వచ్చిన ఏదైతే మన పితరుల సేయింగ్స్ అన్నీ మనం పట్టుకుంటాం, కానీ నిజంగా అసలు వాస్తవంకి వెళ్తే క్లియర్గా యేసుప్రభు వారి యొక్క జనన విధానం చూస్తే చూడండి, ఆదాము దగ్గర నుంచి యేసుప్రభు వారి దగ్గరికి క్లియర్గా ఏ ఒక్క వ్యక్తి జననం, ఇప్పుడు మీ తాతల గురించి అడిగినా, మా తాత గురించి అడిగినా, మా ముత్తాతల గురించి అంటే మనం చెప్పగలమండి, చెప్పలేం. కానీ యేసుప్రభు వారి యొక్క జీనియాలజీ క్లియర్గా ఉందండి, మొత్తం అంతా క్లియర్. ఎవరి జీనియాలజీ కూడా అలా లేదండి. దేవుని యొక్క యేసుప్రభు వారి యొక్క జీనియాలజీ చూస్తే ఆదాము దగ్గర నుంచి 14 తరములు, అబ్రహాం నుండి దావీదు వరకు, అబ్రహాం నుండి యూదులు కొనిపోయి ఆ యొక్క ఎన్ని తరాలు ఉన్నాయో క్లియర్గా బైబిల్ మెన్షన్ చేస్తుంది. మీరు మాథ్యూ 1st చాప్టర్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది. ఎవరి గురించి అలా లేదు, ఎందుకంటే ఆయన పుట్టుకలో ఎంత సత్యం ఉందో, ఆయన యొక్క జననం విధానము, కన్యక గర్భవతి అవ్వడం అనేది ఒక గొప్ప వింత ఆశ్చర్యకార్యము. అది యేసుప్రభు వారి దగ్గర జరిగింది. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, అయినా మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత మన కోసం ఆయన తన ప్రాణాన్ని దారబోసాడని అర్థం చేసుకోండి. ఐ విష్ యు అ వెరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తుని తెలుసుకోండి, క్రీస్తుని అంగీకరించండి. యేసయ్యను మీ జీవితంలో ఉంచినప్పుడు మీ జీవితం రక్షించబడతారు. మీరు ఎక్కడి నుంచి రక్షించబడతాం? మేము హ్యాపీగా ఉన్నాం, ఫ్రీడంగా ఉన్నాం అనుకుంటాం, కానీ మనం అందరం బంధకాలు, పాపాలు, మా యొక్క తలంపులలో జయము లేక చాలామంది ఉన్నారు. దేవుడి వాక్యం సెలవిస్తున్నాను, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతాను. కృపగల తండ్రి, ఎవరైతే వింటున్నా వారిని రక్షించు, కాపాడు. ఇమ్మానుయేలు దేవా సహాయము దయచేయమని, యేసయ్యా నీ కృప చూపించమని యేసయ్యను నడుచున్నాం తండ్రి, ఆమేన్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish